హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి నూతన సంవత్సరంలో మరి 3వ పరిశుద్ధ దినమున మనమందరము దేవుని మందిరంలోనికి వచ్చాం. ఇంతవరకు ఆరాధనలో దేవుని మహింపరిచాం. మన హృదయాలను సిద్ధపరిచాడని నేను నమ్ముతున్నాను. వాక్యాన్ని అంగీకరించే మనసు, వినగలిగే చెవులు, గ్రహించగల మనసు, వాక్యానికి లోబడేటువంటి స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. శ్రద్ధగా ఈ వాక్యాన్ని ఆలకించాలని కోరుతున్నాను. అదేవిధంగా అటు ఇటు తిరగొద్దు. దయచేసి సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి పెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎవరు కూడా సెల్ ఫోన్లు చూడొద్దు. దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు కీర్తనలు 91వ అధ్యాయం 91వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దయచేసి మీరందరూ లేచి నిలబడి నాతో కూడా ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవలసిందిగా కోరుతున్నాను. అనేక సార్లు ఈ అధ్యాయాన్ని మనం చదివాము. దేవుని యొక్క కాపుదలకు మనము చదువుతూ ఉంటాం. కుటుంబాల్లో వ్యక్తిగతంగా కూడా దేవుడి కాపుదల మనకి ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం. కనుక ఈ అధ్యాయాన్ని మరి శ్రద్ధగా, ఆత్మీయంగా బలపడటానికి జాగ్రత్తగా చదవాలని నేను కోరుతున్నాను. 91వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పదమూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు తెరిచి ఉంచినటువంటి మీ బైబిల్ గ్రంథంలో మీ చేయి పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రభువా నాతో మాట్లాడమని దేవుణ్ణి అడగండి. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. నీ పరిశుద్ధ మందిరంలో మేమందరము చేరి తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మేము వినుటకు నాయన తండ్రి ప్రభా మేము ఆశ కలిగి వచ్చుంటుండగా తండ్రి, మా ఆశను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మాటలు వింటే, మీ మాటలు చదివితే మేము జీవిస్తాం ప్రభా. నాయన నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక నీ వాక్కు చేత ప్రభా మమ్మల్ని బలపరచమని ఆయన తండ్రి ప్రభా మాకున్నటువంటి ఆయన బలహీనతలన్నిటి మీద మేము విజయం పొందుకోవటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యాన్ని దీవించండి. నీ శరీరం అనేటువంటి ఈ వాక్యాన్ని విరిచి వడ్డించండి. ఆయన జీవాహారమైనటువంటి ఈ ఆహారాన్ని మేము భుజిస్తుండగా మమ్మల్ని జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను.
తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. శ్రద్ధగా ఆలకించడానికి మా తలంపులు అటు ఇటు కొట్టుకొని పోకుండా ఆ ప్రతి ఒక్కరిని మీ ఆత్మ స్వాధీనంలో తీసుకొని ఆయన తండ్రి ప్రభా మరి ఈ వాక్యాన్ని వినగలుగుటకు మీరు సహాయం చేయండి. నన్ను కూడా మీ శిలువ చాటున మరుగుపరచండి. నీ మాటలు చెప్పినప్పుడు నాయన నా సొంత మాటలు కాకుండా నా జ్ఞానముతో కాకుండా నాయన నీ పరలోక జ్ఞానముతో నన్ను నింపి నాయన ప్రతి మాట తలంపు ఆలోచన మీరు నాకు అందించి నాయన నన్ను నిలబెట్టుకొని మీ నామాన్ని మీ వాక్యాన్ని గొప్ప చేసుకోమని తండ్రి ప్రార్థిస్తూ మీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సంవత్సరము మొదటి వారములో నేను ఒక అంశాన్ని గురించి మాట్లాడాను. ఎవరికైనా గుర్తుందా? ఏ అంశం గురించి మాట్లాడాను? మర్చిపోయి వచ్చారా? మందసము, దేవుని యొక్క సన్నిధి. మర్చిపోయారనమాట. అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేసుకోలే, అది గుర్తు చేసుకోలే ఏం చెప్పారా అని కదా. కనుక మనం ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. ఈ విన్నటువంటి వాక్యాన్ని మరి విడిచిపెట్టకుండా ఆ వాక్యము మన హృదయంలో మరి ముద్రించబడాలని మీరు ప్రార్థన చేసుకొని రావాలి. కనుక ఎక్కడైతే మందసం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ దిగి వచ్చి మనతో మాట్లాడతాడని ఇష్టపడ్డాడు. కనుక మరి ప్రతిసారి కూడా మరి దేవుడు ఎప్పుడైతే ప్రజలతో మాట్లాడాలనుకున్నాడో అప్పుడు దిగి వచ్చినప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఉండింది. మరి ఏదేను వనములో ఆదామవ్వలతో దేవుడు ప్రతిరోజు సాయంత్రపు వేళ చల్లని పూట వచ్చినప్పుడు దేవుని సన్నిధి వారితో కూడా ఉండింది. అందుకని వారు అవిధేయతగా ఉన్నప్పుడు ఆ యొక్క సన్నిధి నుండి వారిని దూరం చేయటానికి ఆ యొక్క ఏదైనా వనంలో నుండి వారిని మరి వెళ్ళిపోమ్మని చెప్పినట్లు మన వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధి మందసము అంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో, దేవుని యొక్క నివాసం ఎక్కడైతే ఉంటుందో, దేవుని యొక్క మరి వచ్చి ఎక్కడైతే దేవుడు మాట్లాడతాడో ఆ స్థలాన్ని దేవుని సన్నిధి అని చెప్తూ ఉంటారు. కనుక దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటుంది అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు ఉండే స్థలం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కనుక ఆ దినాల్లో మరి దూతలతో మాట్లాడినటువంటి దేవుడు, స్వయంగా మాట్లాడినటువంటి దేవుడు, స్వరం ఇచ్చి మాట్లాడినటువంటి దేవుడు, దర్శనాలు ఇచ్చి మాట్లాడినటువంటి దేవుడు, ప్రవచనాలు ఇచ్చి మాట్లాడినటువంటి దేవుడు ఆ సమయంలో అక్కడ వారి మధ్య ఉన్నాడు. కనుక దేవుడు ఎక్కడైతే మాట్లాడతాడో అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది అని మనం పోయిన 2 వారాల క్రిందట ధ్యానించాం. మందసం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్య ఉన్నటువంటి ఆ కరుణాపీఠం నుండి నేను మీతో మాట్లాడతాను, మీతో కలుసుకుంటాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని కలుసుకునేటువంటి స్థలము దేవుని సన్నిధి అయి ఉంటుంది. నువ్వు కలుసుకోవడానికి వస్తున్నావా? దేవుడు ఇక్కడ ఉంటాడు, లేదా దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నేను ఆయనతో కూడా నివాసం చేస్తున్నాను అని మనం అనుకోని దేవుని యొక్క సన్నిధిని మన హృదయంలో అనుభవించాలి. కనుక మోషే ఎప్పుడైతే ఐగుప్తు నుండి ప్రయాణం చేశాడో అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మీతో కూడా నివాసము చేయనట్లు నాకు ఒక గుడారాన్ని మీరు ఏర్పాటు చేయండి, దానినే ప్రత్యక్షపు గుడారము అని అన్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టారు. అక్కడ దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఏదైతే వారు చేయాలో 40 సంవత్సరాలు ప్రతిదినము కూడా మోషేతో దేవుడు కరుణాపీఠంలో నుండి మాట్లాడుతూ వచ్చాడు. వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వారికి తెలియజేయవలసినటువంటి మాటలు అక్కడ వారిని కలుసుకొని మోషేకు ఆయన తెలియజెప్తూ వచ్చాడు. కనుక దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో దేవుడు అక్కడ మనతో మాట్లాడతాడు. కనుక ఊరికే మనతో వచ్చి అక్కడే ఉంటాను అని అనుకోవట్లేదు. ఆయన మనతో సహవాసం చేయటానికి మనతో కూడా మరి దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక అనేక సార్లు పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి భూలోకంలో ఉండాలి అని కోరుకున్నాడు. దేవుని సన్నిధి పరలోకంలో ఏ విధంగా ఉంటుందో దేవుని సన్నిధి భూలోకంలో కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు.
అంతేకాకుండా దేవుడు నీ హృదయంలో నా హృదయంలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన నివసించేటువంటి హృదయముగా నీ హృదయం ఉందా? ఆయన నివసించేటువంటి గృహముగా నీ గృహం ఉన్నదా అనేటువంటి ప్రశ్న పోయిన వారము మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మండుచున్నటువంటి పొదను మోషే చూశాడు. అక్కడికి వెళ్ళగానే దేవుడు ఆ యొక్క మండుచున్న పొదలో నుండి మోషేని పిలిచాడు. మోషేతో మాట్లాడుతున్నాడు, ఇది పరిశుద్ధ స్థలము. ఏమంటున్నాడండి? ఇది పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు విప్పి నన్ను సమీపించమంటున్నాడు. కనుక చెప్పులు దేనికి సాదృశ్యం అండి? మన అపవిత్రతకు సాదృశ్యం. కనుక వీధుల్లో మనం నడిచొస్తాము, మరి ఆ దుమ్ము ధూళి ఆ పెంట అంతా మన చెప్పులకు ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చెప్పులను మనం దూరంగా ఉంచాలి పరిశుద్ధ స్థలానికి వచ్చేటప్పుడు. కనుక అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. ఆ పొద కాలిపోలేదు, కానీ అక్కడ వెలుగు ఉంది, అక్కడ శక్తి ఉన్నది, అక్కడ దేవుని స్వరం ఉన్నది. అక్కడ దేవుడు స్వయంగా దిగి వచ్చి ఆ పొదలో నుండి మాట్లాడాడు. ఆ దినాల్లో దేవుడు మోషేతో ఆ విధంగా మాట్లాడాడు. అయితే 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులో నుండి వారిని బయలుదేరి చేసినప్పటి నుండి మరి దాదాపుగా 6 లక్షల మంది కాల్బలము అని రాయబడింది బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులు. కనుక అనేక మంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, నడిచేవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి మిశ్రిత జనం ఉంది. అంటే ఐగుప్తులో ఉండి ఆ ఐగుప్తీయులను మరి వారి యొక్క సహవాసంలో వీరితో కూడా బయలుదేరినటువంటి చాలామంది అక్కడ ఉన్నారు. మొత్తంగా 20 లక్షల మంది ఉన్నారు. ఆ 20 లక్షల మంది ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఒక 100 మంది 200 మంది వీధిలో వెళ్తుంటేనే చాలా పెద్దగా పొడుగ్గా ఆ యొక్క మనుషుల వరుస కనబడుతుంది. కానీ 20 లక్షల మంది అయితే మొదటి ఎక్కడుందో చివరి ఎక్కడుందో మనకు కనబడదు. కానీ అటువంటి జనాంగానికి దేవుడు తన సన్నిధిని ఏ విధంగా ఉంచాడు అంటే పగలు మేఘస్తంభం. ఎంత గొప్ప మేఘం అంటే 20 లక్షల మందికి ఆ మేఘం కప్పుతూ ఉంది. ఆయన వారితో కూడా నడిచాడు. వారు నడుస్తుంటే మేఘం కూడా నడిచింది. కనుక మేఘస్తంభంలో నుండి దేవుడు వారితో నివసించాడు, వారికి తోడై ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా వారికి నీడ ఇచ్చటానికి ఆ యొక్క మేఘస్తంభంలో ఆయన సన్నిధిని ఉంచాడు. ఆ తర్వాత రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా గుడారాలు వేసుకొని వారు గుడారాల్లో పండుకున్నప్పుడు ఆ 20 లక్షల మంది వేసుకున్నటువంటి ఆ గుడారాల మీద ఏముందండి? అగ్నిస్తంభం ఉందండి. అగ్నిస్తంభము వారికి వెలిగిచ్చింది. ఎటువంటి క్రూర మృగాలు రాకుండా వారిని కాపాడింది. దేవుడు అగ్నిస్తంభంలో ఉండి వారికి తన యొక్క మరి సన్నిధిని వారికి తోడుగా ఉంచాడు. అయితే మనం ప్రవక్తల కాలంలో చూసినట్లయితే ప్రవక్తలతో మాట్లాడాడు, అనేకసార్లు దూతలను పంపించాడు, తానే స్వయంగా మరి స్వరమిచ్చి మాట్లాడాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పంపెను, ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కనుక ఆ మాటలు మనం చూస్తున్నట్లయితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. వాక్ అయినటువంటి దేవుడు శరీరాన్ని దాల్చుకొని మన మధ్యకు వచ్చాడు. మన మధ్య శరీరధారిగా 3.5 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు మనం బ్రతికలేము. మనలాంటి వాళ్ళు ఇంకా అనేకులు మనకంటే ముందు ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభువును స్వయంగా చూశారు. ఆయన నడిచినటువంటి త్రోవలో నడిచారు. ఆయన మాటలు స్వయంగా విన్నారు. స్వయంగా వారు ఆయన స్వస్థతలు అనుభవించారు. ఆ గొప్ప అద్భుతముల ఆశ్చర్యకార్యాలు వారు చూడగలిగారు. శరీరధారిగా ఆయన 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత పునరుత్థానుడైన తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనము ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మను మరి పావురం వలె వారి మీద అగ్ని వంటి నాలుకలు కలిగినటువంటి పరిశుద్ధాత్ముడు వారి మీద రాలేను అని రాయబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా
యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు దినాన 50వ దినాన పరిశుద్ధాత్ముడు ఈ భూలోకానికి వచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు, మనలో ఉంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్తే మనతో వస్తున్నాడు. ఆయన ఆదరణకర్త, ఆయన సత్యస్వరూపమైనటువంటి ఆత్మ మనతో కూడా ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మని మనకు పంపించాడు. కనుక ఈ రోజున నీవు ఆ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మని కలిగి ఉంటేనే నీ హృదయంలో మరి యేసు ప్రభు యొక్క సన్నిధి ఉన్నట్లు. అందుకనే గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు మరి కుమారుని ఆత్మను మీ హృదయములోనికి పంపెను అని ఉంది. కుమారుడైనటువంటి ఆత్మను మన మధ్యకు పంపించాను, మన హృదయంలోనికి పంపించాను. ఎప్పుడైతే నీవు రక్షణ పొందుకుంటావో, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరిస్తావో, నీ పాపాలను ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నీవు మరి ఆయనను నీవు ప్రభువుగా, దేవుడుగా, మరి యజమానిగా, అధికారిగా నీ జీవితంలో అంగీకరిస్తావో, అప్పటి నుండి నీ హృదయంలో ఆయన నివాసము చేస్తాడు. నీ హృదయాన్ని ఒక గుడారముగా, ఆయన నివాస స్థలంగా, ఆయన డ్వెల్లింగ్ ప్లేస్గా ఆయన చేసుకోబోతున్నాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి కుమారుని ఆత్మ మీ హృదయంలోనికి పంపెను. కనుక నీ హృదయంలో రక్షించబడినప్పుడు ఆ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించుకున్నావా? యేసుప్రభు నా హృదయంలోనికి రాని నువ్వు చెప్పావా? ఊరికే మరి అలవాటు ప్రకారంగా మరి సంఘం యొక్క కట్టుబాటుని బట్టి బాప్తిజం తీసుకొని నేను రక్షణ పొందుకున్నాను అని అనుకుంటున్నామా? యేసు ప్రభువును నీ స్వంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడే ఆయన నీ హృదయంలో ఉంటాడు. ప్రకటన 3:20 చెప్పబడినటువంటి మాట, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు, ఎవడైనాను నా స్వరము వినిన యెడల నేను ఆయనలోనికి వచ్చి వాడు నాతోను నేను అతనితోనూ భోజనము చే. కనుక నీతో ఉండాలని, నీతో సహవాసం చేయాలని, నీతో మాట్లాడాలని, నీతో భోజనం చేయాలని దేవుడు కోరుతున్నాడు. భోజనం అంటే మామూలు మనం పెట్టేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కాదండి. ఆయన ఇచ్చేటువంటి జీవాహారం, ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక నీ హృదయాన్ని తెరిచి ఆయనను ఆహ్వానించుకున్న రోజు నుండి ఆయన నీ హృదయాన్ని తనకు నివాస స్థలంగా చేసుకున్నాడు. కనుక నీ హృదయమే ఆయనకు దేవుని సన్నిధి అయి ఉన్నది, దేవుడు నివసించేటువంటి చోటైంది. నీ కుటుంబంలో అందరూ రక్షించబడి ఉన్నారా? నీ కుటుంబంలో దేవుడు ఉంటాడు. నీ కుటుంబంలో సినిమా పాటలు, నీ కుటుంబంలో మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ వేరే వేరే ఈ లౌకికమైనవన్నీ నువ్వు చూస్తూ ఉంటే నీ కుటుంబంలో దేవుడు ఉంటాడా? ఉండడు. కనుక అందుకని ఇశ్రాయేలీలతో చెప్తున్నటువంటి మాట, వారు బయలుదేరక ముందు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఆ పస్కా బలి పశువును అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని తీసి మీ యొక్క మరి ఆ గుమ్మల మీద, అంటే నిలువు కమ్ముల మీదను పైన అడ్డకర్ర మీదను దాన్ని నువ్వు రాసుకోవాలి. ఎప్పుడైతే యేసు రక్తము నీ గృహాల మీద ఉంటుందో, ఎప్పుడైతే నీ యొక్క డోర్ పోస్ట్ మీద ఉంటుందో, అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆయన పరిశుద్ధంగా ఎంచుకొని ఆయన సన్నిధిని అక్కడ ఉంచుతాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి. పరిశుద్ధ స్థలములో నిలవగలిగినటువంటి యోగ్యత మనకు కావాలి. కనుక నీ హృదయము, నీ కుటుంబము దేవునికి మరి పరిశుద్ధమైనదిగా ఉందా? అది నివాస స్థలంగా ఆయన చేసుకోగలరా అనేటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ద్వితీయోపదేశ కాండంలో మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 26వ వచనములో మరి నేను చదువుతున్నాను. దానివల్ల నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. నీ ఇంట్లోనికి ఏది కూడా హేయమైనది నీవు తీసుకొని రాకూడదు. విగ్రహ సంబంధమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా వస్తువు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు దీవించడు.
నీవు దీవెనలు పోగొట్టుకుంటావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీ గృహములో ఏం జరుగుతుంది? నీతిమంతుల గుడారములలో రక్షణ గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడాలి, స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతార్పణలు నీ నోటితో జీవాఫలాన్ని దేవునికి అర్పించాలి. నీ ఇంట్లో నుండి సునాదం వినబడాలి, మంచి పాటలు, దేవుని పాటలు వినబడాలి. అప్పుడు దేవుడు నీ గృహంలో ఉంటాడు. ఆయన సన్నిధి నీ గృహంలో పెడతాడు. ఆయన వచ్చి నీ గృహంలో నీతో కూడా ఉంటాడు. కనుక నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తూ ఉంటాడు. దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు దేవుని యొక్క సన్నిధి దిగి మన మధ్యకు వస్తుంది. కనుక అటువంటి అనుభవంలోనికి వ్యక్తిగతంగా మనం రావాలి. కుటుంబాలుగా మనము ఆయనను చేర్చుకునేటువంటి కుటుంబంగా మనము ఉండాలి. కనుక బేతనియా గ్రామానికి తరచుగా యేసుప్రభు వెళ్ళినప్పుడు ఒకే ఒక కుటుంబం దగ్గరికి తరచుగా వెళ్ళేవాడంట. ఎవరండి అది? మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబం. అనేక కుటుంబాలు ఉన్నాయి అక్కడ, అనేక గృహాలు ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేదు? ఆ గృహములో ఆయనను చేర్చుకున్నారు, ఆయనను ఆహ్వానించుకున్నారు, ఆయనకు ఆతిథ్యం చేశారు, ఆయనను గౌరవించారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. కనుక ఆ గృహంలోనికే యేసుప్రభు వెళ్తూ వచ్చారు. కనుక నీ గృహాన్ని ఎన్నుకొని నీ గృహంలోనికే ఎప్పుడు రావాలని దేవుడు కోరుకుంటున్నాడా? ఆయన సన్నిధి నీ కుటుంబంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పోయిన 2 వారాల క్రిందట మొదటి వారంలో మనం ధ్యానించాం ఏంటంటే మందసము, ప్రత్యక్షపు గుడారము, అందులో ఉన్నటువంటి వస్తువులు ఏ విధంగా దేని కొరకు అవి ఉపయోగించబడ్డాయో మనం ధ్యానించాం. ఈ రోజున మందసము మన కుటుంబంలో, మన గృహంలో, మన హృదయంలో ఉంటే ఏ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం? కనుక దేవుని సన్నిధి ఉన్నటువంటి ఆ యొక్క హృదయం కానీ కుటుంబం కానీ దైవికమైనటువంటి ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇందాక మనం చదువుకున్నటువంటి అధ్యాయము 91వ కీర్తనలో దైవికమైనటువంటి మరి కాపుదల దేవుడు మనకి ఇస్తాడు. డివైన్ ప్రొటెక్షన్, సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ అని మనం చెప్తాం. కనుక అక్కడ చెప్తున్నట్టు ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. మీ ఇందాక కూడా 13 వచనాలు చదువుకున్నాము. మిగతా చివరి వరకు చదివినట్లయితే దాదాపుగా మనకు 16 విషయాలు దేవుడు అక్కడ మనకు చెప్తున్నాడు. మనల్ని కాపాడుతాడంట, మన మార్గాల్లో కాపాడుతాడంట, రాత్రి భయం కాకుండా కాపాడుతాడు, పగలు బాణాల నుండి కాపాడుతాడని అనేక విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి. కనుక 3వ వచనంలో చూసినట్లయితే వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను తప్పించు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను కాపాడు. కనుక ఒక్కొక్క మాటలు ఒక్కొక్క అధ్యాయంలో మరి మనకున్నటువంటి ఆ కాపుదలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అంత కాపుదల మనకి ఇస్తున్నప్పుడు మనం కాపాడబడుతున్నాము. కానీ మనకున్నటువంటి ఆ యొక్క మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కాపుదల కాదు. మంచి ఇల్లుంది, గ్రిల్ డోర్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా దొంగలు వస్తే బెల్ రింగ్ అవుతుంది, నేను చాలా అలర్ట్గా ఉంటాను అని మనం ఎన్ని ప్రయత్నం చేసినా కూడా దేవుని కాపుదల లేకపోతే మనం కాపాడబడలేము. ఒకవేళ నీ ప్రక్కన 1000 మంది కూడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించు. అటువంటి కాపుదల దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. కనుక అనేక సార్లు మన జీవితంలో వ్యక్తిగతంగా మనం చూడగలుగుతాం ఏంటంటే అగ్ని ప్రమాదాల నుండి, రైలు ప్రమాదం, బస్సు ప్రయాణాల్లో చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరగవచ్చు. ప్రయాణాల వలన మనం కొన్ని వస్తువులు పోగొట్టుకోవచ్చు, లేదా మనకు దెబ్బలు తగలవచ్చు. అటువంటి ఉపద్రవాలను మనం ఎదుర్కొంటున్నప్పుడు తుఫాన్లో చిక్కుకోవచ్చు, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకోవచ్చు, దెబ్బలు తినొచ్చు, ఎదురు దెబ్బలు తినొచ్చు, నోటి మాట వల్ల నొప్పి మనకు కలగవచ్చు. కనుక అపాయకరమైనటువంటి అనుభవాలు, రోగాలు, మరణము, మరి మరణము అంచుల వరకు మనం వెళ్ళినా కూడా దేవుడు అక్కడి నుండి కూడా మనల్ని కాపాడు.
అందుకని కీర్తనకారుడు మరణ బంధకములు నన్ను చుట్టుకొనినను, యెహోవా నన్ను ఆదుకొని రక్షించాడు. కనుక దేవుడు కాపాడగలిగినటువంటి దేవుడు. ఆయన రెక్కల నీడ చాటున మనకు ఆశ్రయము కలుగుతుంది. ఆయన 2 రెక్కలు మన మీద కప్పుతాడు. ఆయన దక్షిణ హస్తంతో మనల్ని కప్పుతాడు, ఆయన కాపాడుతాడు అని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన గుడారాన్ని మన మీద కప్పి ఆయన కాపాడుతానంటున్నాడు. కనుక మీరు వాక్యాన్ని చదవండి, ఆ వాక్యము మీ హృదయంలో ఉండాలి, అవి మీ నోటికి వచ్చేయాలి. అందుకని యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనములో మరి యెహోషువకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు, నిలువ లేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడే. కనుక ప్రతి ఒక్కరము ఆ మాట చెప్పుకోవాలి, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడే. ఎందుకు తోడై ఉన్నాడు? నా హృదయంలో ఆయన సన్నిధి ఉన్నది, ఆయన ఆత్మ నాలో ఉన్నది, కనుక ఆయన నాకు తోడై ఉన్నాడు. కనుక 23వ కీర్తనలో మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు జలములలో బడి దాటినప్పుడు అవి నీ మీద పారవు, అగ్నిలో బడి దాటినప్పుడు అవి నిన్ను కాల్చవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనములో ఆ మాట మనం చూడగలుగుతాం. మన సైలస్ బ్రదర్ కూడా ఆ మాట గురించి చెప్పారు. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఆ మాటను మనం స్వతంత్రించుకోవాలి. నాకు తోడై ఉంటాడు, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నది. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 125వ కీర్తన 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. కనుక ఎక్కడ ఉంటాడండి? తన ప్రజలు. నీవు ఆయన ప్రజగా లెక్కించబడ్డావా? ఆయన కుమారుడు కుమార్తెగా నీవు లెక్కించబడ్డావా? అప్పుడు ఆయన నీకు ప్రాకారముగా ఉంటాడు, యెరూషలేము చుట్టూ ప్రాకారంగా ఉన్నట్లు. ఆ విధంగా మనం చూసినట్లయితే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను దాని చుట్టూ ఆ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసిని మహిమకు కారణముగా ఉందును. దాని మధ్య నేను ఉంటాను అని చెప్తున్నాను. కనుక దేవుడు ఇట్టి కాపుదల, దైవికమైనటువంటి మరి కాపుదల దేవుడు మనకిస్తున్నాడు. రెండవది మనం చూసినట్లయితే డివైన్ పీస్, సూపర్ న్యాచురల్ పీస్. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురీతలు మనం ఈదవలసి వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటాయి. మరి కలవరం ఉండొచ్చు, మనకు సమస్యలు ఉండొచ్చు, మనకు లేమి ఉండొచ్చు, మనకు బలహీనతలు ఉండొచ్చు, ఏది ఉన్నా కూడా హృదయంలో మాత్రం శాంతి ఉంటుంది, సమాధానము ఉంటుంది. అందుకని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం మరి 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి నేను వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. లోకంలో చాలా శాంతి సభలు జరుగుతాయండి, పీస్ ర్యాలీస్, ట్రీటీస్, రెజల్యూషన్స్. చాలా పెద్ద పెద్ద ప్రపంచ దేశ నాయకులు ఆ కూడికలో కూడుకొని అందరూ మరి శాంతి కొరకు సంతకాలు చేస్తారు, కానీ శాంతి ఉండదు, ఏముండదు. ఎవరు ఇవ్వాలండి శాంతి? దేవుడే ఇవ్వాలి. నీ హృదయంలో ఆయన ఉంటే నీకు శాంతి ఉంటుంది. నీ కుటుంబంలో దేవుడు ఉంటే, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ కుటుంబంలో శాంతి ఉంటుంది. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉండదో అక్కడ కలవరమే, అక్కడ సమస్యలే, అక్కడ కొదవనే, అక్కడ లేమియే ఉంటుందన్నమాట. కనుక ఎప్పుడైతే ఈ లేమి కొదవ మనకు ఉంటుందో మనకు సంతోషం అనేది ఉండదు. శాంతి దేవుడు మనకు, సమాధానాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అందుకు ఆయన చెప్తున్నటువంటి మాట మరి నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు ఆయన అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. కనుక ఒకానొకప్పుడు మోషే ఈ ప్రయాణంలో 40 సంవత్సరాలు మరి దేవునితో చెప్తున్నట్టు మాట, నేను ఈ పిల్లలందరినీ ఇశ్రాయేలు నేను కన్నది,
నాకెందుకు ఈ బాధ్యత ఇచ్చావు? నీవు రాకపోతే నేను వెళ్ళను. కనుక దేవుడు ఉంటే సమాధానం ఉంటుంది. దేవుడు ఉంటే మరి వారు తోడుగా ఉంటే వారి ప్రయాణం అంతా కూడా సమాధానకరంగా సంతోషకరంగా జరుగుతూ ఉంది అన్నమాట. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలుకు ఒక ముళ్ళు ఉండిందంట. అయితే ఆ ముళ్ళు తీసివేయాలని 3 సార్లు ప్రార్థన చేశాడంట. అది పోలేదు. కానీ దేవుడు అది నన్ను అనుచు నిమిత్తము, నేను రెచ్చిపోకుండా, నేను హెచ్చిపోకుండా, నేను ఐ షుడ్ నాట్ గో బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ గాడ్ అని దేవుడు ఎప్పుడైతే అనుకుంటాడో ఆ ముళ్ళు నా హృదయంలోనే, నా శరీరంలోనే పెడతాడు. ఆ సాల్వ్ అవ్వదు. ఎందుకంటే నిన్ను తన స్వాధీనంలో ఉంచుకోవడానికి. కానీ ఆ యొక్క శ్రమలో, ఆ కొదవలో, ఆ బలహీనతలో దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఓర్చుకోవడానికి నా కృప చాలు, నేను నీ కృపతో నింపుతాను, కనుక నీకు అది పెద్ద సమస్యగా ఉండదు అని దేవుడు చెప్తున్నా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. కనుక మనం ఎప్పుడైతే బలహీనమైపోతున్నామో లేదా కృంగిపోతున్నామో, నేను చేయలేకపోతున్నాను అని మనం ఎప్పుడైతే కృంగిపోతుంటామో దేవుడు మనల్ని లేవదీస్తాడు. ఆయన బలముతో, ఆయన కృపతో, ఆయన యొక్క వాగ్దానముల చేత, ఆయన సన్నిధి చేత, ఆయన మాటల చేత మనల్ని లేపుతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 18వ అధ్యాయం 1వ వచనంలో మొదటి మాటనే, యెహోవా నా బలము. ఎవరంటండి? మన బలమంతా ఎవరు? బలం. మనకిచ్చేటువంటి టానిక్లు, ఎనర్జీ ఫుడ్స్ లేదా ఇవన్నీ కాదు, లేదా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కాదు మనకు బలాన్ని ఇచ్చేది. దేవుని యొక్క బలం కావాలి మనకు. అది దైవికమైనటువంటి బలం, దేవుడు ఇచ్చేటువంటి శక్తి. బలహీనత ఏందే నా శక్తి నీకు పరిపూర్ణమోచను, నిండుగా నీవు బలాన్ని పొందుకోగలుగుతావు. కనుక ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలి. అయితే మనలో కూడా చాలామంది, మన బంధువుల్లో కానీ సంఘంలో కానీ చాలామంది వృద్ధులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వయసులో ఉన్నటువంటి వారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. వాళ్ళతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట. యవనస్తులకు ఉన్న బలం కంటే ఎక్కువ బలం దేవుడు వాళ్ళకి ఇస్తాడంట. ఎందుకో? దేవుని రాకడ కొరకు కనిపెడుతున్నారు. వారు దేవుని సన్నిధిని హృదయంలో అనుభవిస్తున్నారు. దేవుని సన్నిధి మధ్యాకాశంలోనికి రావాలి. నేను ఆ దేవుని సన్నిధితో పాటు ఆ మేఘారూఢుడైనటువంటి దేవుని నేను కలుసుకోవాలి. అది నూతన బలం. అది నూతనమైనటువంటి దేవుడిచ్చేటువంటి ఒక ఆశ, ఒక కోరిక, దేవుని కొరకు ఎదురు చూడటం. కనుక దేవుడు మనకు శక్తినిస్తాడు. అపోస్తలుల కార్యం నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు అన్ని శక్తిని పొందుకున్నారు. వాక్ శక్తిని పొందుకున్నారు, ప్రార్థన శక్తిని పొందుకున్నారు, సహవాసం యొక్క శిలువ శక్తిని పొందుకున్నారు, వారు పునరుత్థాన శక్తిని పొందుకున్నారు, రక్షణ యొక్క శక్తిని పొందుకున్నారు, వారు పునరుత్థాన శక్తి ఆ రక్తపు శక్తిని కూడా పొందుకున్నారు. 7 శక్తి ఆ యొక్క వాక్ శక్తిలో ఉన్నాయి అన్నమాట. చూడండి ఒకసారి, నామములో ఉన్నటువంటి శక్తి, దేవుని నామాన్ని ఉచ్చరిస్తేనే, యేసు నామం అంటేనే దురాత్మలు పారిపోతాయి, యేసు నామంలోనే స్వస్థత జరుగుతుంది. కనుక పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మతో అనేక గొప్ప కార్యములు, అద్భుతములు చేసేటువంటి శక్తి, కృపావరములు పొందుకునేటువంటి శక్తి, వాక్ శక్తి, ఉపదేశము చెప్పడానికి, మాట్లాడటానికి, దేవుని మాటలండి, లౌకికమైనటువంటి మాటలు కాదు, దేవుని మాటలు మాట్లాడటానికి. ఆ దినాన్న పెంతెకొస్తు దినాన్న పేతురుకి ఇచ్చినటువంటి వాక్ శక్తి ఏంటంటే 3000 మంది ఒకేసారి రక్షించబడు, ఒకే ప్రసంగం 3000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు 3000 సందేశాలు, వర్తమానాలు వింటున్నా కూడా ఒక్క పాపి కూడా రక్షించబడట్లేదు. అంటే మన వాక్ శక్తి తగ్గిపోయింది, మనకు అంత శక్తి లేదన్నమాట.
శిష్యులకు ఉన్నటువంటి శక్తి మనకు లేదన్నమాట. కనుక అక్కడ పునరుత్థాన శక్తి ఉన్నది, ప్రార్థన శక్తి ఉంది. కనుక ప్రార్థనతో మనం అన్నీ జయించగలము. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం అది. కనుక యుద్ధాలను మనం జయించగలము. మనకున్నటువంటి ఆయుధం ఏంటంటే దుర్గములను పడద్రోయగలిగినటువంటి శక్తి ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థన శక్తి ఉన్నది. ఎప్పుడైతే దేవుని సన్నిధి నీలో ఉంటుందో, ఎప్పుడైతే నీవు ప్రార్థిస్తావో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఆ విధంగా వాక్ శక్తిని ఇస్తాడు, రక్తపు శక్తిని ఇస్తాడు. కనుక రక్తము అనగానే సాతాను పారిపోతాయి, దురాత్మలు పారిపోతాయి. పునరుత్థాన శక్తి అంటే ఇంకా గడగడ వాళ్ళు వణికిపోతుందంట సాతాను. ఎందుకంటే అది పునరుత్థానాన్ని విశ్వసించలేదు. తిరిగి లేస్తాడు యేసుప్రభు అని అనుకోలేదు. కనుక అది జరిగింది ఆశ్చర్యం. కనుక పునరుత్థాన శక్తిలో ఇంకా గొప్ప శక్తి ఉన్నది. కనుక ఇటువంటి శక్తిని దేవుడు మనకు ఇస్తాడు. యెహోవా నా బలము. కనుక దేవుడు బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ దేవుడు మనకు ఇస్తాడనమాట. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే మనం అనేక సార్లు గొప్ప ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. మన జీవితంలో యేసు ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే మనకు కలిగేది ఏంటంటే విజయము. అన్నిటిలో మనకు విజయాన్ని దేవుడు మనకిస్తాడు. మన శోధనల మీద, మన బాధల మీద, రోగాల మీద, అనారోగ్యం మీద, మన శత్రువుల మీద, అంధకార చీకటి శక్తుల మీద, మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద మనకు దేవుడు జయాన్ని ఇస్తాడు. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపక పోవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ఎవరైనా కూడా మనల్ని జయించలేరు. దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటే, దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటే ఎవ్వరు కూడా, ఏ శత్రువు కూడా మిమ్మల్ని జయించలేరు. మనం ముఖ్యమైనటువంటి ఫేమస్ ఎనిమి ఎవరండి? సాతాను. ఆ సాతాను మనం జయించగలుగుతాం. సాతాను స్వయంగా మనతో పోరాడదు, యుద్ధం చేయదు. ఏ విధంగా చేస్తుందండి? మన పరిస్థితులను బట్టో, మన పరిసరాలను బట్టో, మనతో ఉన్నటువంటి మనుషులను బట్టో అది మనలో యుద్ధం చేస్తుంది. వాటిని మనము జయించే శక్తిని దేవుడు మనకు ఇస్తాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి మనలో ఉంటుందో ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. కనుక ఎప్పుడైతే దేవుడు మనకు ఆ విజయాన్ని ఇస్తాడో దేవుడు అన్ని శోధనల మీద, బాధల మీద మనకు విజయాన్ని ఇస్తాడు. కనుక అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్. యేసు ప్రభు వండర్, ఆయన వండర్. అంటే ఏంటి? యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. సృష్టి ఆరంభంలో మాట చేత సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, నీవు కలుగజేసినటువంటి భూమి ఆకాశంలోని నేను చూచినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఏ విధంగా చేస్తాడో మనకు తెలియదు, మనకు అర్థం కావు, మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరం కావు. ఆయన సంగతులు అంత విచిత్రంగా ఉంటాయి. ఆ అద్భుతాలు నీవు నీ జీవితంలో స్వయంగా వ్యక్తిగతంగా నువ్వు అనుభవించావా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అనేకమైనటువంటి అద్భుతాలు మనం చూసాం. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల్లో మన్నాను కురిపించాడు. 6 దినాలు కురిసింది, 7వ దినమున కురవలేదు. 6వ దినం డబుల్ కురిసింది, డబుల్ కూర్చుకున్నారు వాళ్ళు. నీళ్లు లేనప్పుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. హాగర్కు ఎడారిలో నీళ్లు లేనప్పుడు అక్కడ నీటి ఊటను దేవుడు పుట్టించాడు. దేవుడు అద్భుతములు చేసే దేవుడు. నీ జీవితంలో అద్భుతాలు ఉన్నాయా? దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయలేదా? నేనే ఒక అద్భుతం. నన్ను చేసిన విధమే దేవుడు అద్భుతం. నన్ను ఈ విధంగా చేయటమే అద్భుతం.
నేను ఈ సృష్టి అంతటిని అనుభవించటమే, ప్రతి దానిలో దేవుని అద్భుతాన్ని నేను చూడగలుగుతున్నాను. దేవుని వాక్యము అద్భుతమైనది, దేవుని యొక్క క్రియలు అద్భుతమైనవి. ఎన్నెన్ని విధములుగా ప్రభువా నీ కార్యములు ఉన్నవో అవన్నీ కూడా అద్భుతములే అని కీర్తనాకారుడు అంటే. కనుక దేవుడు నీ జీవితంలో, ఆయన సన్నిధి ఉంటే అద్భుతములు నీ జీవితంలో కూడా చేస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేయగలుగుతాడు అన్నమాట. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే గొప్పవి అతడు చేయగలిగిన, మనం చేయగలిగినటువంటి మనం చేయవచ్చు, మనం చేయలేనివి ఆయన చేస్తాడు. మనకు అసాధ్యమైనవి ఆయన సాధ్యపరిచేటువంటి దేవుడు. మనం ఏదైతే జయించలేకపోతామో ఆయన మన పక్షంగా ఉండి విజయాన్ని ఇచ్చే దేవుడు. కనుక ముందుగా దేవుడు నువ్వు ప్రయత్నం చేయి అంటాడు. ఏం ప్రయత్నం చేయాలండి? కత్తులు, బాణాలు ఇవన్నీ సమకూర్చుకోవాలా? మనము జయం పొందుకోవాలంటే ప్రార్థించాలి. ప్రార్థనలో కనుక అనేకమంది భక్తులు చెప్తున్నటువంటి మాట, ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా బాధ ఉంటే, ఏదైనా మరి దుఃఖం ఉంటే, మరణం ఉంటే, అనారోగ్యం ఉంటే నువ్వేం చేయాలి? మోకరించాలి. మోకరించాలి అంటే పనిష్మెంట్ కాదండి, స్కూల్లో ఇచ్చినటువంటి పనిష్మెంట్ లాగా కాదు. మోకరించి ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన స్తుతించి దేవుణ్ణి అడగాలి, ఆయన మహిమపరిచి దేవుణ్ణి మనం అడగాలి. కనుక మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనకేమొస్తుందండి? ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. ఏముంటాయండి? మనము పట్టజాలినంత విస్తారమైనటువంటి దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికమైనటువంటి దీవెనలు మనకు ఇస్తాడు. ఎఫెసీ పత్రిక 3:20లో ఆ మాట ఉంది. అయితే ఆదికాండం 39:2 యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచూ వచ్చెను, అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసెను. దేవుడు దీవిస్తూ వచ్చాడు. కనుక నీ కుటుంబంలో నిండార్లుగా ఉండాలి. నీ కుటుంబంలో లేమి ఉండకూడదు. నీ కుటుంబంలో ఏ కొదవ ఉండకూడదు. కనుక యెహోవాను ప్రేమించువారు ఆయన ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతానన్నాడు దేవుడు. కనుక అటువంటి ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ మనకు కావాలి. అందుకని కీర్తనాకారుడు దావీదు చెప్తున్నటువంటి మాట 23వ కీర్తనలో చెప్తున్నా, నా గిన్నె నిండి పొర్లుచున్నాయి. కనుక మన గిన్నె నిండి పొర్లాలి. కనుక మనం ఎప్పుడైతే మనకున్న దానిలో నుండి ఇతరులకు ఇస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వ్యక్తిగతంగా పక్క వాళ్ళని తీసి ఇవ్వడం చాలా ఈజీ, కానీ నాది నేను ఇవ్వాలి, అప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు. కనుక ఆ విధంగా దేవుని యొక్క ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ మనం చూడగలగాలి. కనుక సమూయేలును మరి హన్న దేవుని మందిరంలో మరి ఆయన పెట్టినప్పుడు దేవుని సన్నిధిలో ఉండేంట. ఆయన దేవుని సన్నిధిలో పెరుగుతూ వచ్చాడు. ఆ యొక్క ప్రవక్త యొక్క ఆధీనములో ఉండి లోబడి ఉన్నాడు. కనుక ఆయన వర్ధిల్లుచూ వచ్చెను అని రాయబడి ఉంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చివరి భాగములో అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుతూ వచ్చాను. కనుక నువ్వు చేసే పనిలో ఎదుగుదల రావాలి, నువ్వు చేసే పనిలో ప్రాస్పెరిటీ రావాలి, నీ చేసే పనిలో స్టెప్ బై స్టెప్ నువ్వు పైకి ఎదగాలి, నువ్వు గొప్ప చేయబడాలి, నువ్వు ఇంక్రీజ్ అవ్వాలి, నువ్వు ప్రమోషన్స్ పొందుకోవాలి. దేవుడు ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక యోసేపును బట్టి యోసేపు వర్ధిల్లుచూ వచ్చాడు. యోసేపును దేవుడు దీవించాడు. యోసేపుకు దేవుడు సన్నిధి తోడుగా ఉంచాడు. కనుక పోతిఫరో ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఉన్నాడు కనుక అక్కడ ఉన్నటువంటి ఫరో కూడా దీవించబడ్డాడు. అది ఫరో చూసినప్పుడు అతడు యోసేపుకు భయపడును అని వ్రాయబడింది. కనుక నిన్ను చూసినటువంటి వారు నీకు భయపడాలి. ఎందుకంటే దేవుని సన్నిధి నాలో ఉంది, దేవుని సన్నిధి మీలో ఉందని నిన్ను చూసేవాళ్ళు నీకు భయపడాలి.
కనుక ఒక భక్తుడు, మరి నేను కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను, ఏంటంటే నన్ను చూసేవారు నిన్ను చూసేవారుగా చేయి ప్రభు. కనుక నాలో దేవుని క్రియలు మనుషులు చూడాలి. కనుక మీ సత్క్రియలను మనుషులు ఎదుట ప్రకాశింపజేయుని. కనుక మన క్రియల వలన మనము వర్ధిల్లటం వలన ఇతరులు చూసి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి అని కోరుకోవాలి. నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడే దేవుని సన్నిధి, నువ్వు ఎక్కడ దేవుని కొరకు పాటలు పాడతావో అక్కడే దేవుని సన్నిధి. అందుకని 84వ కీర్తనలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే 84:10 నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక 1 గంట గలిపితే 1000 గంటలు ఆయన దీవిస్తాడు. కనుక మనం ₹1 ఇస్తే ఆయన 1000 రూపాయలు ఇస్తాడు. కనుక ఆ విధంగా దేవుని లెక్కలు ఉంటాయి, మన లెక్కలు కాదు. మనం ₹1 తీసుకుంటే ₹0.5 ఇస్తాం మనం, కానీ దేవుని లెక్కలు రెట్టింపు లెక్కలు. ఆయన లెక్కలు మనకు అర్థం కావు. కనుక మన పిల్లలు వర్ధిల్లాలి అంటే దేవుని సన్నిధి మన కుటుంబంలో ఉండాలి. నా కుటుంబం వర్ధిల్లాలి అంటే దేవుని సన్నిధి నాతో కూడా ఉండాలి. ఓబదేదు గృహములో దేవుని మందసం ఉన్నది కనుక ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేశాడు. తన ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ వర్ధిల్ల చేశాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తున్నారో వారు కూడా వర్ధిల్లారంట. ఆ విధంగా నీ వద్దకు వచ్చేవారు కూడా నీ బ్లెస్సింగ్స్ వాళ్ళు కూడా పాలిభాగస్తులై ఉండాలి. కనుక ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో మనకు దొరికేది ఏంటంటే సూపర్ న్యాచురల్ హ్యాపీనెస్, జాయ్, సంపూర్ణమైనటువంటి సంతోషము దేవుడు ఇస్తాడు. కనుక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పశక్యమును మహిమాయుక్తమునైనటువంటి సంతోషం దేవుడు నాకు ఇస్తాడు. దేవుని సన్నిధికి వస్తే సంతోషంగా వస్తున్నారండి? ప్రార్థనలకు దేవుని సంతోషంగా వస్తున్నారా? లేదా బలవంతంగా వస్తుండ్రా, కష్టంగా వస్తుండ్రా, మొక్కుబడిగా వస్తుండ్రా, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని వస్తుండ్రా, లేదా దేవుని ప్రేమించి వస్తుండ్రా, దేవుని సన్నిధి ఇక్కడ ఉందని వస్తుండ్రా, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి మేము ఆశీర్వదించబడతామని వస్తుండ్రా? ఒక్కసారి మనమే ప్రశ్నించుకోవాలి. కనుక కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. కనుక ఎప్పుడైతే దావీదుతో జనులు చెప్తున్నారో, కీర్తనలు 122వ కీర్తన 1వ వచనంలో యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నారా? ఒకసారి చేతులు ఎత్తండి. సంతోషంగా ఉన్నవారు చప్పట్లు కొట్టండి, ఒకసారి నవ్వండి, ఒకసారి స్మైల్ చేయండి. మీ పక్క వాళ్ళతో నవ్వు చెప్పండి, చూసి నవ్వండి వాళ్ళని. సంతోషంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి ఇదేమి సంతాస సభ కాదండి. మనం ఏమైనా మెమోరియల్ సర్వీస్కి వచ్చామా? దేవుని సన్నిధికి సంతోషంగా ఉండాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం అన్నది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి సంతోషంగా కానుకలు ఇస్తున్నామా? సంతోషంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని ప్రార్థిస్తున్నామా? సంతోషంగా. కష్టంగా రావద్దండి దయచేసి. దేవుని యొక్క సన్నిధిలో నుండి మీకు దీవెనలు రావు, సంతోషంగా రావండి, వేగిరపాటుతో రావాలి. నిన్నటి దినాన్ని మీరు సిద్ధపడాలి. రేపు ఆదివారం అని మనం అనుకోవాలి, పరిశుద్ధ దినం అని అనుకోవాలి. దాని కొరకు సిద్ధపడాలి, ముందుగానే రావాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో మరి డివైన్ ప్రావిడెన్స్ అంటే ఏంటి? ఆయన సమకూరుస్తాడు. యెహోవా జైరేగా ఉన్నటువంటి దేవుడు, యెహోవా ఈరేగా ఉన్నటువంటి దేవుడు నీకు అన్నీ చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడంటే వ్యక్తిగతంగా నీకు కావాల్సినవి చూసుకుంటాడు,
భౌతికంగా శారీరకంగా నీకు కావాల్సినవి చూసుకుంటాడు. మానసికంగా నువ్వు ఎంత కృంగిపోతున్నావో నీ అంత కృంగుదల నుండి దేవుడిని లేపుతాడు. నువ్వు దుఃఖిస్తున్నావా నీ కన్నిటిని చూస్తాడు. ఆ కన్నిటి బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. నువ్వు మరణము కాకుండా నిన్ను కాపాడుతాడు. ప్రమాదాలు కాకుండా పాదాలు తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. నీకు కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కావలసినటువంటి నీరును దేవుడు నీకు ఇస్తాడు. నీకు డబ్బులు కావాలంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. కానీ దేవుని మీద మనకు ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. ఏంటంటే నువ్వు కష్టపడి పని చేయాలి. ఉందా లేదండి? ఆదాంతో చెప్పినటువంటి మాట, కష్టపడి చేయాలి. అప్పులు చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నా అప్పులు తీర్చంటే బాగుండదు. దేవుని దగ్గర అడగటం, మన సొంత అవసరతల కొరకు అప్పులు చేసేసి ప్రభువా నాకు అప్పులు చాలా అయిపోయినాయి అంటే నీకు కావలసిన ఆహారము, తిండి, వస్త్రాలు, ఉండటానికి షెల్టర్, ఇల్లు అన్నీ ఇస్తాడు. కానీ నీ లగ్జరీస్ కొరకు ఇవ్వడు. కనుక యెహోవా ఈరేగా ఉన్నటువంటి దేవుడు. కనుక ఏలియా ఒక దగ్గర ఉన్నాడండి, కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. మరణాపేక్ష కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ యెజబేలుకు భయపడి అక్కడ ఉన్నాడు. అక్కడ ఏం చేశాడంటే కాకోలముల చేత దేవుడు రొట్టెను మాంసాన్ని పంపాడు. అక్కడున్నా చూస్తాడు. నువ్వు కొండ మీద ఉన్నా చూస్తాడు, కొండ దిగువ భాగంలో ఉన్నా చూస్తాడు, నువ్వు నడి సముద్రంలో ఉన్నా చూస్తాడు, నట్టడవుల్లో నువ్వు నడిచినా చూస్తాడు, నువ్వు చీకట్లో నడిచినా చూస్తాడు. నీకేం కావాలో అది దేవుడు ఇస్తాడు నీకు. హల్లెలూయా. దేవుడు నీకేం కావాలో దేవుడు అది నీకు ఇస్తాడు. కనుక మానవాతీతమైనటువంటి పోషణ దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే ఏలియాకు ఒకసారి బదరి వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఆ యొక్క ఆహారాన్ని, రొట్టెలు, కాల్చినటువంటి రొట్టెలు, ఆ యొక్క నీళ్ళతో నింపినటువంటి బుడ్డి అక్కడ కనబడిందంట. దూత లేపి నువ్వు దీన్ని తిను, నీ కొరకు ప్రయాణం సిద్ధమైంది అన్న. కనుక దేవుడు నీకు ఏది కావాలో ఆ సమయాన్న దేవుడు నీకు ఇస్తాడు. సమృద్ధి నీ జీవితంలో ఉంటుంది, సముద్రం నీ కుటుంబంలో ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరైనా ఆహారం కొరకు ఆహారం లేదు, మేము తినకుండా ఉన్నాము, పస్తులు ఉన్నాము, బియ్యం లేవు అని ఎవరైనా అనుకునే పరిస్థితి ఉందండి? ఎవరికి లేదు. ఎవరికి? దేవుడు సమృద్ధిగా దేవుడు మనకు ఇస్తున్నాడు. కనుక తగిన కాలమందు నీవు ఆహారంను ఇచ్చే దేవుడు. మనం ఎప్పుడు తీసుకోవాలా? ఆహారాన్ని ఇచ్చావు. ఎప్పుడు మనం ఏ కోరుకున్నా కూడా ఆహారాన్ని మనకి ఇస్తాడు, పంపిస్తాడు. కాకుల చేత పంపిస్తాడు, మనుషుల చేత మనకు పంపిస్తాడు. కనుక మనకు దేవుడు పోషకుడై ఉన్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు మనతో పోషించాడు. వారు మాంసం లేదు, అది లేదు, ఇది లేదు అని సనిగినప్పుడు వాళ్ళకి ఏం చేశాడంటే పూరేళ్లను పంపించాడు, పక్షులను పంపించాడు. వాళ్ళు ఆ యొక్క పక్షులను వండుకొని తిని వారి గొంతులో ఉండగానే అక్కడ దేవుని యొక్క తీర్పు వచ్చింది. కనుక దేనికి కూడా అది లేదు, ఇది లేదు అని మనం సనకూడదు. మనకున్న దాంట్లో సమృద్ధిగా తినాలి. మనకున్నది మనం జాగ్రత్త పరచుకోవాలి. మనది ఉన్నది పారేయకుండా చూసుకోవాలి. కనుక ఆ విధంగా దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే దేవుడు మనకి గైడెన్స్ ఇస్తాడు, సూపర్ న్యాచురల్ గైడెన్స్. దేవుడు తన మార్గాన్ని మనకు బోధిస్తాడు. నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం, నీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు నీవు తీసుకునేటట్లు దేవుడు చేస్తాడు. కనుక సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో దావీదు గురించి చెప్తున్నటువంటి మాట, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనం సుబుద్ధి కలిగి, మన సొంతగా జ్ఞానం కాదు, మన సొంత తెలివితేటలు కాదు, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడు, దేవుని చిత్తంలో నేనేం చేయాలి, నేనేం మాట్లాడాలి అని మనం ప్రార్థించి దేవుని యొక్క ఆ గైడెన్స్ కొరకు, దేవుని యొక్క మరి ఆ యొక్క నడిపింపు కొరకు మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే ఇది నీ హృదయంలో నుండి నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతుంది అన్నమాట.
కనుక నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఇదే త్రోవ, దీనిలోనే నీవు నడువు అని వెనక నుండి వచ్చేటువంటి ఒక స్వరాన్ని నీవు వింటావు. కనుక దేవుడు నిన్ను గైడ్ చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లయితే దేవుడు అనేకుల నీ చుట్టూ ఉన్న వారి ఎడల వారికి దయ పుట్టిస్తాడంట. ఎప్పుడైతే ఫరో ఇంట్లో, ఆ యొక్క పోతిఫరు ఇంట్లో యోసేపు ఉన్నాడో, అక్కడ ఉన్నటువంటి ఆ పోతిఫరు కానీ, తండ్రి అయినటువంటి యాకోబు కానీ, మరి ఫరో కానీ, అక్కడ జైలు అధికారి కానీ, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యోసేపు మీద దయ కలిగి ఉన్నారంట. హీ గాట్ ఫేవర్ ఫ్రమ్ దెమ్. ఆయన వారి దగ్గర నుండి దయను పొందుకున్నాడు కాబట్టి వారు మేలు చేశారు. కనుక దేవుడు మేలు కలుగజేయటువంటి మరి సహవాసంలోనికి నిన్ను నడిపిస్తాడు. కీడు నుండి నిన్ను దూరపరుస్తాడు. నీకు ఎక్కడైతే కీడు ఉందో ఈ మార్గంలో నువ్వు వెళ్ళొద్దు అని చెప్తాడు. కనుక దేవుని యొక్క ఆ గైడెన్స్ కొరకు మనం వేచి ఉండాలి. ఆయన దయను మనం పొందుకోవాలి. కనుక యేసు ప్రభు గురించి కూడా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు. సమూయేలు కూడా మనుషుల దయ ఉంది, దేవుని దయ ఉంది, ఆయన వర్ధిల్లాడు. కనుక దేవుని సన్నిధి ఎప్పుడైతే నీకుందో, దేవుని సన్నిధి నీలో ఉండాలంటే దేవుడు అంటే నీకు భయం ఉండాలి. నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, దేవుని చిత్తం లేకుండా ఇది నా ఆలోచన అని మనం చెప్పుకోవడానికి లేదు. దేవుని యొక్క ఆలోచన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు అన్ని దీవెనలు మనకిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిని నువ్వు ప్రేమించినట్లయితే, ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించినట్లయితే, ఆయన నీతో కూడా ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీకు మీ కుటుంబానికి చెందునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని నీ జీవితంలో, నా జీవితంలో అడ్డుబండలుగా ఏవన్నీ ఉంటే, ఆటంకాలుగా ఏవన్నీ ఉంటే, అభ్యంతరాలుగా ఏవన్నీ ఉంటే వాటన్నిటిని తీసివేసి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక దేవుని ఆశీర్వాదాలు కావాలా? దేవుని సన్నిధి నీకు కావాలంటే దేవుని సన్నిధితో పాటు ఆశీర్వాదాలు కూడా నీకు ఇస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, మనం వెతికితే చాలా దీవెనలు కనపడతాయి. కనుక మీరు బైబిల్ స్టడీ చేయండి. దేవుని ఆశీర్వాదాలు ఏమేమి ఉన్నాయో, ఏ వ్యక్తులకు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో మీరు ఒక వాక్య పఠనం చేయండి, దేవుడు మీకే చూపిస్తాడు. కనుక దేవుడు ఆశీర్వదించినటువంటి కుటుంబంగా మనం ఉండాలి. దేవుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే మనం ఉన్నామో, వాళ్ళు మనల్ని చూసి వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అని చెప్పుకోవాలి. అట్లు చెప్పుకున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. కనుక దేవుని సన్నిధి ఎప్పుడైతే ఉంటుందో దేవునికి మహిమ కూడా కలుగుతుందని. కనుక దేవుడు ఎట్టి ఆశీర్వాదాలన్నీ కూడా వ్యక్తిగత మనందరి మీద, మన కుటుంబాల మీద, మన సంఘం మీద దేవుడు అనుగ్రహించును గాక. కుటుంబాలు కట్టబడాలి, వ్యక్తులు కట్టబడాలి. వ్యక్తితో కుటుంబం, కుటుంబంతో సంఘం కనబడతాడు. సంఘంతో కుటుంబం కట్టబడదండి. వ్యక్తులతో కుటుంబం, కుటుంబంతో సంఘాలు కట్టబడాలి. కనుక సంఘం అంతా కూడా ఆశీర్వదించబడాలి. సంఘమంతా దైవికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి. మానవాతీతమైనటువంటి, మానవునికి అంతుపట్టనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. విత్తబడినటువంటి ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. సాతానుడు దొంగిలించకుండా, పెడార్థాలు తీసుకొని రాకుండా తండ్రి వాక్యాన్ని మా హృదయంలో ముద్రించండి. పదే పదే ఆయన వాటిని ధ్యానించుకొని, నీ సన్నిధి ఉంటే మాకు ఎన్ని ఆశీర్వాదాలు మీరు ఇస్తారో అది గ్రహించుకొని నీ సన్నిధిని ప్రేమించేవారుగా తండ్రి ఒక్కొక్కరిని తండ్రి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.